రాష్ట్రంపై సూర్యుడు మరోసారి అధిక ఉష్ణోగ్రతలతో విరుచుకుపడుతున్నాడు. రాగల 5 రోజుల పాటు ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొన్నటి వరకు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లను ప్రకటించింది. వారం రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ సూర్యుని ప్రతాపంతో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం హైదరాబాద్ నుంచి అందిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అయితే ఇటు ఉత్తర తెలంగాణలో జిల్లాల్లో కావచ్చు, దక్షిణ తెలంగాణలోని జిల్లాలో కావచ్చు ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపుగా 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్పుడప్పుడు కూడా వాతావరణాలు మార్పులు చెందుతున్నాయి. ఇటు ద్రోణి ప్రభావం కావచ్చు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్కడక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో జిల్లాల్లో ఇప్పటికే పండిన పంట అంతా కూడా కళ్ళాల్లో ఉండడంతో ఒకేసారి ఉష్ణోగ్రతలు మారిపోవడంతో అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ వేసవి కాలంలో ప్రజలు ప్రధానంగా ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం పాటించాలి, అసలు డాక్టర్లు ఏమంటున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు కూడా ప్రయాణాలు చేసేందుకు కూడా భయపడుతున్నారు. అయితే ఈ ఎండల తీవ్రత వలన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఒక్కాల రాజేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎండలు పెరుగుతున్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? సో వాస్తవానికి చాలా తీవ్రంగా ఎండ తాకిడి ఉంటుంది. దానివల్ల చాలామంది ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. మా ఎమర్జెన్సీల్లో కూడా చాలామంది పేషెంట్లు రావడం జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా అనవసరంగా ఈ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. పర్టికులర్గా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇక్కడ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. 10 గంటల నుంచే మనకి చర్మం మాడిపోయే విధంగా ఎండ ఉంటుంది. మనందరం అనుభవిస్తూనే ఉన్నాం. అది తరచుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీలైనంత మటుకు అట్లాంటి ప్రభావం అంటే తీవ్రత ఎండ ఉండే టైంలో మీరు బయటకు పోవడం అవాయిడ్ చేయండి. వీలైన చోట నీడలో ఉండేటట్టు చేయండి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. వాటిల్లో ముఖ్యంగా హెడ్ కవర్ చేసుకునేటట్టు ఒక హ్యాట్ కానీ, అంబ్రెల్లా కానీ పెట్టుకోండి. దుస్తులు ఈ మధ్యకాలంలో వచ్చిన మోడర్న్ దుస్తుల్లో కాటన్ అనేది లోపిస్తుంది. కాటన్ దుస్తులు వేసుకొని ఫ్రీగా ఉండాలి, లూజ్గా, అంటే ఎయిర్ సర్క్యులేషన్ శరీరానికి అయ్యే విధంగా వేసుకోవడం. లైట్ కలర్ దుస్తులు, ప్రిఫరబుల్లీ వైట్ కలర్ దుస్తులు వేసుకోవడం. తప్పనిసరిగా మనం క్యారీ చేయాల్సింది ఒక వాటర్ బాటిల్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా మన పని ముగించుకొని మళ్ళీ ఇంటికి ఆర్ నీడకి వచ్చేయడం అనేది ముఖ్యం. ఈ సమ్మర్లో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే వాళ్ళ శరీరానికి మేలు చేకూరే అవకాశం ఉంటుంది సార్? ఈ మధ్యకాలంలో వాస్తవానికి హెల్త్ ఎఫెక్ట్స్గా గమనిస్తే న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిలీ, స్పైసీ, ఫ్రైడ్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు. పర్టికులర్గా సమ్మర్లో న్యాచురలీ అవైలబుల్ చాలామందికి కనిపించేది తర్బూజా, కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. సో అలాంటివి యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా డీహైడ్రేషన్ గురి కాకుండా, ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఎవరికైతే డయాబెటీస్, ఎందుకంటే డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఈ తీపి పానీయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అధికంగా వీటిని తీసుకోవద్దు. రీజనబుల్ అమౌంట్స్ తీసుకున్నందువల్ల షుగర్ మీద ఎక్కువగా ఒత్తిడి అయితే ఉండదు. ఎండలు కూడా 45-46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కళ్ళు చెమర్చినట్లు వాళ్ళకి కొంత ఇంటిమేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే బాడీ ఒక వార్నింగ్ అనేది ఇస్తుంది. హీట్కి ఎక్స్పోజ్ అవ్వగానే మనకు తెలియపరిచేది ఏంటంటే అధికంగా చెమట పట్టడం, చేత కాకపోవడం, కండరాలు పట్టుగా అంటే క్రాంప్స్ అంటాం అది రావడం, తర్వాత కళ్ళు తిరగడం, హెడేక్ అనిపించడం, ఇవన్నీ కూడా లక్షణాలు ఏంటంటే బాడీ హీట్కి ఎక్స్పోజ్ అయినందువల్ల హీట్ ఎగ్జాస్ట్కి గురవుతుంది. ఇక్కడ బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది. మనకు తెలియపరుస్తుంది ఇది ప్రాబ్లం వస్తుందని. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ హీట్ని అవాయిడ్ చేయాలి. వెంటనే బాడీని కూల్ చేసుకోవాలి. అది చేయని పక్షంలో మనకి హీట్ స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. హీట్ స్ట్రోక్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఐసీయూ, ఎమర్జెన్సీ అడ్మిషన్లు ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి సింపుల్ టాస్క్, బాడీ ఏం చెప్తుందో వినండి. సింపుల్గా నీళ్లు తాగితే ఇది సెట్ అయిపోద్ది, నీడనుంటే సెట్ అయిపోద్ది. ఇది మనం గమనించుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని అందజేశారు. ఇది డాక్టర్ ఒక్కాల రాజేష్ గారు చెబుతున్నది. అయితే ఈ సమ్మర్లో 10 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వదులుగా ఉన్న దుస్తులను వేయాలని కూడా చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్కి అవాయిడ్ చేయాలని
వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.